ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటన్ రైడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంకు సంబంధించిన కాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా కథ ప్రకారం హీరో పవన్ తర్వాత అంతే ప్రాధాన్యత ఉన్న ఓ క్యారెక్టర్ ను డిజైన్ చేశారు త్రివిక్రమ్. ఆ రోల్ కోసం ముందుగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను అనుకున్నారు. అయితే గతంలో ఆయన త్రివిక్రమ్ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో త్రివిక్రమ్ మనసు మరో స్టార్ పై మారిందని టాక్. ఆ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారని తెలుస్తుంది. మనమంతా జనతా గ్యారేజ్, మన్యంపులి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైన మోహన్ లాల్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇక సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో పవన్ కి మామగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.